వంకాయకి పెట్టాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు కొన్ని, గల్లుప్పు, అల్లం చిన్న స్లైసెస్గా కట్ చేసింది, ధనియాలు వేయించినవి, జీలకర్ర కొంచెం వేయించింది. ఇవన్నీ నాకు చేసుకోవడానికి టైం లేదు అని అనిపిస్తే సింపుల్గా ఒకటే పని చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు లేదంటే ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. దాంట్లో గరం మసాలా వేయండి, ఉప్పు వేయండి, కారం వేయండి, కుదిరితే ఉంటే కొంచెం పల్లి పొడి, నువ్వు పొడి వేయండి. లేదు అనుకుంటే దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసుకొని వంకాయకి మసాలాలాగా అంటించేయచ్చు. సో ఇన్స్టెంట్గా కావాలనుకుంటే అది ఫాలో అవ్వండి. లేదు టైం ఉంది చేసుకోవడానికి అనుకుంటే ఇవన్నీ యాడ్ చేసి పేస్ట్ చేసుకొని దాన్ని మనం వంకాయలకు పట్టించవచ్చు. సో వీటితో పాటు నేను ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా, ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. వెళ్ళిపోండి అమ్మా, దీంట్లోకి వెళ్ళిపోండి అందరూ. ఇప్పుడు మనం ఈ పెద్ద పెద్ద వంకాయలని కట్ చేద్దాం. ఇక్కడ వరకు కట్ చేసి ఇలా అన్నాం అనుకోండి, మనం ఇది వేయించేటప్పుడు తిప్పేయడానికి ఈజీగా ఉంటుంది ఇది ఉంచుకుంటే. వీటికి ఇప్పుడు మనం రాంబస్ షేప్లో ఘాట్లు పెట్టుకుందాం. ఇలా సో దట్ మనం మసాలా ఫిట్ చేసుకోవచ్చు. మసాలా అన్నిటికీ పట్టించేసాము, రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ప్యాన్ ఫ్రై చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకున్నాం, ఆయిల్ వేసుకుందాం. హియర్ యూ గో. మూత పెట్టేద్దాం. వావ్, ఫస్ట్ సెట్ రెడీ అయిపోయింది, తీసేద్దాం. రెడీ అయిపోయింది,